కాపులను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మరోసారి కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని జనసేన ద్వారా కాపులను సంఘటితం చేసి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గెలిపించారు. గత ఎన్నికలకు ముందు తనను విమర్శించారన్న అక్కసుతోనే ముంద్రగడ్డ పై పవన్ కళ్యాణ్ కక్ష తీర్చుకుంటున్నారని వైపాక జిల్లా ప్రతినిధి ఉంగరాల సతీష్ పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ చేతిలో కీలు బొమ్మగా మారారు. కాపులను అణగదొక్కాలని ఆనాడు చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించిందని, ఆ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాపులపై పెట్టిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కాపులందరూ గుర్తించాలని, కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను తిరగతోడి వారిని లొంగదీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారని ఉంగరాల సతీష్ పేర్కొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఉంగరాల సంతోష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి. ఏదైతే గతంలో 2014-19 మధ్యన తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు చేసిన అన్యాయం మీద చేసినటువంటి ఉద్యమంలో అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి కాపు నాయకులను, ఉద్యమ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంటే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు కొట్టేయడం జరిగింది. మరి ఆ కేసులు ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజు మళ్లీ తిరగదోడుతా ఉంది. ఎవరైతే వీళ్ళని గెలిపించారో పవన్ కళ్యాణ్ ద్వారా కాపులందరినీ సంఘటితం చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ అధికారంలోకి తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు. మరి అలాంటి కాపులను ఈ రోజు మళ్లీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం గారు ఎలక్షన్ ముందు చేసినటువంటి ఏదైతే వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నాయో దానికోసం ఆయన ఒక కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారి మీద కసితో ఆయన ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజున ఆ కేసుకి సంబంధించి ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి 41 మందిలో 36 మంది తెలుగుదేశం జనసేన పార్టీలోనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలని అంటే నిజంగా ఈ 40 ఏళ్ల అనుభవం చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ముద్రగడ పద్మనాభం గారిని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీని వల్లనే అటు తెలుగుదేశం నాయకులు కూడా 36 మంది ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలో కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. ఆ విధంగా తెలుగుదేశాన్ని కూడా దెబ్బ కొట్టి జనసేన బలపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ చర్య చేశారనిపిస్తుంది. మరి అదే విధంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలించి కేసులన్నీ కూడా కేవలం కాపుల్ని అనగదొక్కడానికి, కాపుల్ని ఇది చేయడానికి, మోసం చేయడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగం అని చెప్పి తెలుసుకుని ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకోవడం ప్రభుత్వం ద్వారా కొట్టివేయడం జరిగింది. మరి అందరూ కాపు నాయకులు గాని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజానికం గాని ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజున మరొకసారి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి దుశ్చర్యకి కూటమి ప్రభుత్వం దిగుతుందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ ద్వారా కాపులందరినీ సంఘటితం చేసి ఈ రోజున ఏదైతే కూటమి నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వాళ్ళ దాచుకోవడానికే ఇది చేసుకుంటూ ఈ రోజున పూర్తిగా కాపులను మరొకసారి విషం చిమ్ముతూ కాపు నాయకులను మళ్లీ మరొకసారి అరెస్ట్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ఒకసారి కాపు నాయకులు కూడా గుర్తెరిగి వాళ్ళు ఆలోచించి రేపొద్దున్న రాబోయేటువంటి కాలంలో ఎవరు మేలు చేస్తారనేటువంటిది గుర్తెరగవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.